ఈ వీడియోలో మనం సిరీస్ అండ్ ప్యారలల్కి సంబంధించి ప్రాబ్లం అనేది చేద్దాము. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో అది ఇదనమాట. ఓకేనా? సో ఈ యొక్క ఏ అండ్ బి టెర్మినల్స్ మధ్య మనం రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దామా. సో మనం ఎప్పుడు కూడా ఈ యొక్క సిరీస్ అండ్ ప్యారలల్ చేసేటప్పుడు ఈ విధంగా కనుక సర్క్యూట్ ఉంటే మాత్రం కింద నుంచి రావాలి. ఒకవేళ ఈ ఒక్క పార్టే ఉంటే మాత్రం రైట్ సైడ్ నుంచి రావాలి, అంటే 40 ohm వైపు నుంచి రావాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం కింద నుంచి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాం కదా. సో ఇక్కడ మీరు చూడండి 52 and 60 ఎందులో ఉన్నాయి, మనకి సిరీస్లో ఉన్నాయి కదా. సో ప్యారలల్ అంటే మళ్ళీ ఎలా ఉంటాయంటే మనకి ఒకవేళ మీకు ఈ విధంగా ఉన్నది అనుకోండి, అప్పుడు ప్యారలల్ అవుతుంది. సో మనకి ఏ విధంగా ఈ వైర్ అనేది లేదు కదా, సో కాబట్టి దీన్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మనకి రెండు ఎలా ఉన్నాయి, మనకి సిరీస్లో ఉన్నాయి. అంటే ఈ రెండు కూడా మనం యాడ్ చేయాలి. అంటే 60 + 52 అంటే ఎంత వచ్చింది మనకి 112 ohms వచ్చింది. ఓకే, ఈ రెండింటి ప్లేస్లో మనం ఈ 112 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. అదే ఇక్కడ చేసాం చూడండి. 50, 60, 40 ఈ 60 + 52 ప్లేస్లో 112 సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఈ రెండు చెక్ చేయండి. ఈ రెండు మళ్ళీ మనకి అందులో ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కదా. అంటే 60 + 112 అనేది యాడ్ చేయాలి. ఆ 112 + 60 యాడ్ చేస్తే మనకి 172 ohms వచ్చింది. ఓకే, ఈ 172 ohms అనేది ఈ రెండింటి ప్లేస్లో రీప్లేస్ చేయాలి. అదే చేసాం. 50 + 40 ఈ 60 + 112 యాడ్ చేస్తే మనకి 172 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు చూడండి, ఈ 172 ohms అండ్ 40 ohms ఎందులో ఉన్నాయి, మళ్ళీ మనకి సిరీస్లో ఉన్నాయి. కాబట్టి రెండు యాడ్ చేయాలి. అంటే 172 + 40 172 + 40 = 212 ohms. ఈ 212 అనేది ఈ రెండింటి మధ్యలో రీప్లేస్ చేయండి. ఇప్పుడు 50 ohm 212 ohm చెక్ చేయండి. ఈ 50 ohm 212 ohm చెక్ చేస్తే ఈ రెండు మనకి అందులో ఉన్నాయి, మళ్ళీ సిరీస్లో ఉన్నాయి. కాబట్టి యాడ్ చేయండి. అంటే 212 + 50 = 260. ఓకేనా? సో ఇది మనకి 262 ohms వచ్చింది కదా. ఫైనల్గా సర్క్యూట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మనకి రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్. ఓకేనా? సో ఇది మనకి ఈ యొక్క సర్క్యూట్ సంబంధించి రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. మీకు ఈజీగా చెప్పాలి అంటే సిరీస్లో ఉన్నదాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ విధంగా కనుక ఉన్న ఆర్ ఈ విధంగా ఉన్న మనకి సిరీస్లో ఉన్నట్టు అనమాట. ఓకే, ఒకవేళ కనుక ఇది ఇలా కనెక్ట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి ప్యారలల్ అవుతాయి అనమాట. అంటే మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇగోండి, ఇప్పుడు ఒక రెసిస్టర్ ఉందండి. ఈ రెసిస్టర్ అనేది ఇలా ఉందనుకోండి, అంటే దీని యొక్క స్టార్టింగ్ ఎండ్ కానీ లేదా ఎండింగ్ ఎండ్ కానీ దీనికి కనెక్ట్ అవ్వాలి, లేదా ఇలా విధంగానే కనెక్ట్ అవ్వాలి. ఈ విధంగా కనెక్ట్ అయితేనే మనకి ప్యారలల్ అయినట్టు. ఓకే, ఒక ఎండ్ మాత్రమే ఇంకో దాని యొక్క ఎండ్ కనెక్ట్ అయితే మాత్రం సిరీస్లో ఉన్నట్టు. ఓకేనా? సో మీకు ఇంకా మోర్ వీడియోస్ కనుక డిస్కస్ చేస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.